జంక్ ఫుడ్ ఇదన్నీ ఈ పదార్థం నచ్చని వాళ్ళు ఎవరుంటారండి. అందులో పిల్లలకి చాలా ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ అండి అది జంక్ ఫుడ్ అనేది. అలాంటివి బయట కాకుండా ఇంట్లోనే చేయడానికి ట్రై చేయండి పేరెంట్స్. సమ్మర్ కాబట్టి క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి పిల్లలకి. తినేది తక్కువే కానీ చూసిన ప్రతిదీ కావాలంటారు. అలాంటప్పుడు వాళ్ళకి నచ్చే విధంగా ఇంట్లో చేసి పెట్టండి. వాళ్ళు ఇష్టంగా తింటారు. మనకి కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. నేను ఇవాళ మా బాబు కోసం నూడిల్స్ చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బాండీ పెట్టుకొని నూడిల్స్ మునిగేంత వరకు వాటర్ పెట్టేసుకోండి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు నూనె వేయండి. నూనె వేయటం వల్ల ఏంటంటే నూడిల్స్ అనేవి పొడి పొడిగా వస్తాయి, బాగుంటాయి. ఉడికిన తర్వాత జాలుల గిన్నె తీసుకొని చన్నీళ్ళతో చల్లార్చండి. నూడిల్స్ని ఎక్కువ ఉడికించొద్దు. ఎక్కువ చన్నీళ్ళు పోయకపోతే నూడిల్స్ అనేవి ఇంకా మెత్తగా అయిపోతాయండి. అందుకని చన్నీళ్ళతో చల్లార్చి పక్కన పెట్టేసుకోండి. ప్యారలల్గా పక్కన ఒక బాండీ పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి. అందులోనే మీకు కావాల్సిన కోడిగుడ్లు కూడా పగలు కొట్టుకొని అవి కూడా వేయించేసుకోండి. అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా ముందుగానే, అవి కూడా వేసేసుకొని ఉడికిచ్చేసుకోండి. అవి కూడా కొంచెం మెత్తబడి 50% ఉడికింది అనుకున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొంచెం ఫ్లేవర్ కోసం కరివేపాకు వేయండి. అవి కూడా వేసి కొంచెం మగ్గిన తర్వాత ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసేసి కొంచెం ఒకసారి కలపండి. తర్వాత నూడిల్స్ మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా వేయండి. నేను ఎక్కువ ఎక్స్ట్రా ఏం మసాలాలు కూడా వేయట్లేదు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు మా ఇంట్లో 2. వాళ్ళ కోసం మైల్డ్గా వేస్తున్నానండి. వాళ్ళకి సరిపోతుంది టేస్ట్. మేము కూడా అదే అడ్జస్ట్ అయి తినేస్తాము. ఇవంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అస్సలు మంట ఉండదు, చాలా మైల్డ్గా ఉంటుంది ఫ్లేవర్ కూడా. మా చిన్నాడు కూడా బాగా తింటాడండి ఇష్టంగా. వాడే తినగలిగాడంటే ఇంకెవరైనా తినగలుగుతారు. టేస్ట్ కూడా బాగుందంట మా పిల్లలు చెప్తున్నారు. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.